ఇది గోధుమ రవ్వ పెసరపప్పు కిచిడి. ఒకసారి నేను చూపించిన ఈ రెసిపీ ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో చివరి వరకు చూడండి, ఈ రెసిపీ డీటెయిల్గా అర్థమవుతుంది. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారికి ఇది బెస్ట్ రెసిపీ అసలు. ఇంకా మనం ఈ గోధుమ రవ్వ తీసుకుంటున్నాం కదా, ఈ గోధుమ రవ్వ ప్లేస్లో క్వినోవా తీసుకోవచ్చు, లేదంటే మల్టీగ్రెయిన్ తీసుకోవచ్చు, ఏ రవ్వలైనా తీసుకోవచ్చు. ఈ రెసిపీ కోసం ఒక గ్లాస్ గోధుమ రవ్వ, ఒక హాఫ్ గ్లాస్ పెసరపప్పు తీసుకొని నానబెట్టుకున్నాను. ఒక 4-5 పచ్చిమిర్చి, ఒక ఆనియన్, ఒక క్యారెట్ కట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు ప్యాన్లో 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక 2-3 ఎండుమిర్చి వేసుకోండి. కిచిడీలో ఎప్పుడైనా ఎండుమిర్చి వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. అలాగే కాస్త ఆవాలు, జీలకర్ర. ఇప్పుడు పచ్చిమిర్చి వేసి వేయించుకోండి. అలాగే దీంట్లో వెల్లుల్లి వేసుకోండి. ఒక 4-5 వెల్లుల్లి మంచిగా ఇలా దంచి వేసుకోండి, బాగుంటుంది. ఈ పచ్చిమిర్చి అంతా మంచిగా ఫ్రై అయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్ వేసుకోండి. తర్వాత క్యారెట్ వేసుకొని ఇదంతా మంచిగా ఫ్రై చేసుకోండి. ఈ రెసిపీ కోసం మనం పెసరపప్పు తీసుకున్నాం కదా, ఈ పెసరపప్పుని అయితే ఒక 1 అవర్ నానబెట్టుకోండి. మీరు పెసరపప్పు నానబెట్టుకున్నప్పుడు మాత్రమే ఈ రెసిపీ పర్ఫెక్ట్గా కుదురుతుంది, లేకపోతే పెసరపప్పు ఉడకదు, అది గట్టిగా ఉంటుంది. ఎందుకంటే గోధుమ రవ్వ తొందరగా ఉడికిపోతుంది కదా, పెసరపప్పు ఉడకాలి అంటే అది ఖచ్చితంగా నానబెట్టుకోవాల్సిందే. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న వెజిటబుల్స్లో కాస్త పసుపు కూడా వేసుకోండి. కిచిడీలో చాలామంది పసుపు వేసుకోరు, కానీ కొద్దిగా వేసుకోండి, బాగుంటుంది. ఈ వెజిటబుల్స్ మంచిగా ఫ్రై అవ్వాలంటే కాస్త సాల్ట్ వేసుకొని ఇలా మూత పెట్టి కాసేపు ఉడికించుకోండి. ఇప్పుడు మనం నానబెట్టి పెట్టుకున్నటువంటి పెసరపప్పు దీంట్లో యాడ్ చేసుకోండి. అలాగే మనం కడిగి పెట్టుకున్నటువంటి గోధుమ రవ్వ కూడా దీంట్లో వేసుకొని మంచిగా ఫ్రై అవ్వనివ్వండి. ఒక 5 మినిట్స్ అలా మంచిగా ఫ్రై చేసుకోండి. ఇదేం అడుగంటదు, మాడిపోదు. కాసేపు కుక్ చేసుకోండి ఇలా మూత పెట్టి. ఇలా కుక్ చేసుకుంటే మనం వేసుకున్నటువంటి పెసరపప్పు అలాగే గోధుమ రవ్వ తొందరగా కుక్ అవుతుంది, అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది మనం ఇలా ఫ్రై చేసుకుంటే. ఈసారి కిచిడి ఇలా ట్రై చేయండి, బాగుంటుంది. ఇప్పుడు దీంట్లో వాటర్ యాడ్ చేసుకోండి. మనం తీసుకున్నటువంటి గోధుమ రవ్వ ఇంకా పెసరపప్పు కలిపి 1.5 గ్లాస్ ఉంటుంది కదా, కాబట్టి మనం వాటర్ 2.5 గ్లాస్ తీసుకోండి, పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. మరీ ముద్దగా కాకుండా మంచిగా కొద్దిగా పొడిగా వస్తుంది. మనం వేసుకున్న పెసరపప్పు ఓవర్గా కుక్ అయిందనుకోండి, అదంతా ముద్దగా అయిపోతుంది, పొడిగా రాదు. కాబట్టి వాటర్ కరెక్ట్గా చూసుకొని వేసుకోండి, బాగుంటుంది. ఇలా కాసేపు మూత పెట్టి ఉడికించుకున్నాక మన కిచిడి రెడీ. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.